ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభుదినంలో ప్రకటించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనా కుడి కొరకై నీ సన్నిధికి చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రభా, మీ వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు క్షేమముగాను సుఖముగాను బ్రతుకును ఉద్దేశించిన ఎడల రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థించమని, అలాగే ప్రార్థించడం కొరకై సహాయపడుతుంది. ఈ దినాలలో ఆ ప్రార్థన మాకు ఎంతైనా అవసరం. ప్రభా, మీ సహాయము మాకు దయచేస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్తము మేలుకరంగా ఉంచుతురండి, మీ నా మహిమార్థమై ఉంచుతురమ్మని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనేకులు ఆయా అక్కర్లలో ఉన్నారు. వారి కొరకే ప్రార్థించినట్లుగా సహాయపడుతురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ పరిచర్య రానున్న దినాలలో నీ చిత్తానుసారంగా జరగలందులకై కూడా ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ఆ రీతిగా ప్రార్థించుట కొరకై సహాయపడుతారండి. దినాలు గడిచే కొలది మేము మీ స్వరూపంలోకి రావలసిన వారిగా ఉన్నాం, ఇంకా రాలేకపోతూ ఉన్నాం. రావడానికి కూడా ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేటికు చేరువచ్చిన వారి కొరకై నీ వందనములు, రావాల్సిన వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం వారికి దయచేసి ప్రభా, వారి పనులు ముగించుకొని నీ సన్నిధిలో కనబడుట కొరకు, ప్రార్థించుటి కొరకు, మేలు పొందుడి కొరకు వారిని మీరు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారు. మెటుకు ప్రభా, ఆరంభించే ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి. పాటలు పాడే సమయము, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దీవెనకరంగా ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపి సమస్తము మేలుకరంగా ఉంచుతారండి. నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటా ఉన్నాం. ప్రభా, మా మధ్యన మీరు ఉంటురండి. ఎక్కడ 2, 3 కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు. మా మధ్య మీరు ఉన్నారని నమ్మి కూడా మిమ్మల్ని మహిమపరిచి ఆరాధిస్తూ ఉన్నాం. మా సమయము దీవెనకరంగా ఉంచుతారండి. అపవాదికి సిగ్గు, ఈ నామానికి మహిమకరంగా ఉండు కొరకై సహాయపడుతారండి. ప్రాముఖ్యంగా ప్రవీణ్ రాజు కొరకు ప్రార్థన చేస్తాం. చిన్నబిడ్డ ఆపరేషన్ హాస్పిటల్లో ఉన్నాడు, కనికరించి సహాయపడుతారండి. డిశ్చార్జ్ అయ్యే సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి. వారి ప్రతి అక్కర తీరుస్తారమ్మని ప్రార్థన చేస్తాం. ప్రపంచం కొరకై ప్రార్థించవలసిన వారు ఉన్నాం. ప్రభా, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని దేశాలలో. ప్రభా, నెమ్మది లేదు. ప్రభా, మీ చిత్తమైతే వారితో మీరు మాట్లాడుతురండి. ప్రభా, ఆ యుద్ధం వల్ల ఎటువంటి నష్టం లేకుండా అది ఆపబడ్డు కొరకై కూడా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఇలాగ మానవులుగా ఎన్నో అక్కర్లు కలిగిన వారము ప్రతి అక్కర కొరకై నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా నన్ను మమ్మలను మీరు సిద్ధపరుస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుని నీ పునరుద్ధాన శక్తి మాకు అనుగ్రహిస్తారమ్మని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 412, పాత పుస్తకం 409. 412, 409. నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను రక్షింపను పిలాచుచుండే, నేను రక్షింపను పిలాచుచుండే, నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను. పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, పాపుల రక్షకుడు యేసు ప్రభుండు, నీతిమంతుల కాదు పాపుల పిలచెన్, నీతిమంతుల కాదు పాపుల పిలచెన్, నిను హృదయం భారా ప్రేమించును, నిను హృదయం భారా ప్రేమించును, ప్రేమించును, నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను. తప్పిన వారిని వెదకవచ్చెన్, తప్పిన వారిని వెదకవచ్చెన్, తానే వెదకెనిన్ పరికించుమో, తానే వెదకెనిన్ పరికించుమో, దాపున నిలచెను రక్షింపను, దాపున నిలచెను రక్షింపను, రక్షింపను, నా మాట వినుమని వానెను, నా మాట వినుమని ప్రభువా నేను. జీవనదాతగా ప్రభు యేసు వచ్చును, జీవనదాతగా ప్రభు యేసు వచ్చును, నిత్య జీవము నీకు కలిగించును, నిత్య జీవము నీకు కలిగించును, కావున ప్రభుని దరిజేరెను, కావున ప్రభుని దరిజేరెను, దరిజేరెను, నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను. జీవన జ్యోతిగా జగమునకొచ్చెన్, జీవన జ్యోతిగా జగమునకొచ్చెన్, నీవెరిగితివా నీ స్థితిని, నీవెరిగితివా నీ స్థితిని, నీ చీకటిని పోగొట్టును, నీ చీకటిని పోగొట్టును, పోగొట్టును, నా మాట వినుమని వానెను, నా మాట వినుమని ప్రభువా నేను. పాత వాటిని పారగద్రోలన్, పాత వాటిని పారగద్రోలన్, నూతన పరచును సర్వమును, నూతన పరచును సర్వమును, పరికించుమోని స్థితిగతిని, పరికించుమోని స్థితిగతిని, స్థితిగతిని, నా మాట వినుమని ప్రభువా నేను, నా మాట వినుమని ప్రభువా నేను. నేను రక్షింపను పిలాచుచుండే, నేను రక్షింపను
పిలచుచుండే. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను. పాట సంఖ్య 625. పాత పుస్తకాలు అంటే 612, 625, 612. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు, పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము, పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి, తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి, మారాను పోలిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము. మారాను పోలిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు, పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము, పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. అపోస్తులుల బోధ సహవాసము ప్రభు బల్లా, ప్రార్థన జీవితము సంగ దర్శనముకు మూలం. అపోస్తులుల బోధ సహవాసము ప్రార్థన జీవితము సంగ దర్శనముకు మూలం. ఈ ఆత్మీయ లంగరులను కలిగి కొనసాగెదము తుఫానులలో. ఈ ఆత్మీయ లంగరులను కలిగి ఈ పాప సముద్రము దాటెదము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు, పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము, పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. విశ్వాసము ప్రేమా నిరీక్షణ నిలచునిలా, అపకారము మాని డంభమును విడచెదము. విశ్వాసము ప్రేమా నిరీక్షణ నిలచునిలా,
అపకారము మాని డంబమును ఇదము సోదర ప్రేమ లేనిచో వ్యర్థులము మనమి లోకములో. సోదర ప్రేమ లేనిచో బ్రోగిడి తాళము వలె నుండెదము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము. ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము. దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము. ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము. దేవాని చిత్తము నెరవేర్చ మాకెంతో సంతోషము. దేవాని చిత్తము నెరవేర్చ నీకెంతో సంతోషము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము. ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము. దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము. ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము. దేవాని చిత్తము నెరవేర్చ మాకెంతో సంతోషము. దేవాని చిత్తము నెరవేర్చ నీకెంతో సంతోషము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. దేవుని మందిరముల్ ప్రేమించెద మెల్లప్పుడు. దేవుని వాక్యమును ఆలయములు ధ్యానింతుము. దేవుని మందిరముల్ ప్రేమించెద మెల్లప్పుడు. దేవుని వాక్యమును ఆలయములు ధ్యానింతుము. చిరకాలము దేవుని మందిరములో నివసించి స్తుతించెదము.
చిరకాలము దేవుని మందిరతే జో మహిమలు వసించెదము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు, పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. పల్లవరము పైన పరలోక సంగ దర్శనము. ఆత్మతో సత్యముతో నిజ ఆరాధన కలిగి ఏదర్థ హృదయముతో మంచి సాక్ష్యమును కలిగి, ఆత్మతో సత్యముతో నిజ ఆరాధన కలిగి ఏదర్థ హృదయముతో మంచి సాక్ష్యమును కలిగి, పెదవుల పదములు కాదని మన హృదయములను అర్పించెదము. పెదవుల పదములు కాదని హెబ్రోను ప్రభుని కొనియాడెదము. పల్లవరము కొండలపైన ప్రభు దర్శనమందు, పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైనా సంతోషము కలిగి సువార్తను చాటెదము. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైనా సంతోషము కలిగి సువార్తను చాటెదము. ఆకాశము క్రింద ఏ నామమున రక్షణ లేదని చాటెదము. ఆకాశము క్రింద యేసు నామమునే పాపక్షమాపణ కలుగునని, పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు, పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. పల్లవరము కొండలపైన పరలోక సంగము. పేరున పిలచితివి నీ దాసుని సేవకై, సార్వత్రిక మందు సంగములను ఏర్పరచా. పేరున పిలచితివి నీ దాసుని సేవకై, సార్వత్రిక మందు సంగములను ఏర్పరచా. ఆనంద బాష్పములతో మేము ఆత్మీయ తండ్రిని స్మరింతుము. ఆనంద బాష్పములతో మేము ఆయన బోలి నడచెదము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన
దర్శనమందు పల్లవరము పైన పరలోక సంగ దర్శనము పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి మారాను పోలిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము. మారాను పోలిన శ్రమలున్న కానాను పురముకు చేరుదము. పల్లవరము కొండలపైన ప్రభు చూపిన దర్శనమందు పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము పల్లవరము కొండలపైన పరలోక సంగ దర్శనము. పాట సంఖ్య 699. పాత పుస్తకాలు అంటే 683. 699, 683. యేసుని నిత్యము స్తుతించెదము, భూమి ఆకాశము సృజించినాడు. మనలో దేవుని సంకల్పములు యేసుని భయాలు పరచుటయే. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. ఎందరిని ప్రభు ముందు ఎరిగేనో, అందరినీ ప్రభునే నయించేను. ఎందరిని ప్రభు ముందు ఎరిగేనో, అందరినీ ప్రభు నిర్ణయించేను. పొందుగా పిలచి నీతిగా తీర్చే, సుందరముగా మహిమాపరచు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారినాను పడు. చేసెను మనలను తన రూపమున, బసెను పాపము చేనా రూపం. చేసెను మనలను తన రూపమున, బసెను పాపము చేనా రూపం. యేసులో నొసగే మరలా మనకు, వాసిగా కాచును పుత్రులుగా. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారినాను మాట తప్పడు. యేసు మారడు, యేసు మారడు, విశ్వమంతా మారినాను అడు. దేవుని ప్రేమించు వారందరికీ, భూమిలో జరుగు నన్ని మేలులకై. దేవుని ప్రేమించు వారందరికీ, భూమిలో జరుగు నన్ని మేలులకై.
కావవి ఎన్న దగిన శ్రమలు భావి మహిమతో పోల్చుటకై ఏసుమారడు ఏసుమారడు విశ్వమంతా మారినాను ఏసుమారడు ఏసుమారడు విశ్వమంతా మారినాను మాట తప్పడు శ్రమయు బాధ హింస అయినాను కరువు వస్త్రహీనతయును శ్రమయు బాధ హింస అయినాను కరువు వస్త్రహీనతయును ఉపద్రవమైనను ఖడ్గమైనను ఎడబాపుని ప్రభు ప్రేమ నుండి ఏసుమారడు ఏసుమారడు విశ్వమంతా మారినాను మాట తప్పడు ఏసుమారడు ఏసుమారడు విశ్వమంతా మారినాను మరణము జీవమైనాను దేవదూతలు ప్రాధానులు మరణము జీవమైనాను దేవదూతలు ప్రాధానులు అధికారులు మరి ఎవరైనాను ఎడబాపరు ప్రభు ప్రేమ నుండి ఏసుమారడు ఏసుమారడు విశ్వమంతా మారినాను ఏసుమారడు ఏసుమారడు విశ్వమంతా మారినాను మాట తప్పడు అనాది దేవుని ఆ సంకల్పం మనలో ప్రభుని బయలు పరప అనాది దేవుని ఆ సంకల్పం మనలో ప్రభుని బయలు పరప మానవలెను మన పాపములను పూనికతో పున ఐక్యతతో ఏసుమారడు ఏసుమారడు విశ్వమంతా మారినాను అడు ఏసుమారడు ఏసుమారడు విశ్వమంతా మారినాను మాట తప్పడు పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 17వ అధ్యాయం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం అందరం చదువుకుంటాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం మొదటి వచనం. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడిన ఇంట నుండి కంటే నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. ఇదే భాగాన్ని మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుకుంటాం. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడిన ఇంటి నుండి కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్క తినుట మేలు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు మీ సజీవమైన రెక్కల చాటున నన్ను వాళ్ళు భద్రపరిచారు. దాని కొరకే నీకు వందనం. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగముల కొరకై నీ పాదములను ఆశ్రయిస్తాం. మీరే మీ సహాయం దయచేస్తారు. ప్రభువా, మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కన్నులను మీరు తెరవండి. మీ సహాయం దయచేస్తారు. నీ కృపగములు అప్పగించుకుంటాము. నన్ను మరుగుపరచండి. ప్రభువా, నోటిని బోరగా వాడుకోనండి. నీ ప్రజలకు కావలసిన మాటలు అనుగ్రహింపజేస్తాడు. సమస్తం మేలుకరంగా దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ
మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం. రుచి అయిన భోజన పదార్థములను కలహంతో కూడి ఉండిన ఇంట నుండి కంటే నెమ్మది కలిగి. ప్రభునందు ప్రేమింటి వాళ్ళారా, ఈ మాటను మనము ధ్యానించగలిగితే నెమ్మది మానవునికి ఏమవసరం? ఈ దినాలలో అది లేదు. ఏది లేదు? నెమ్మది లేదు. చూడండి, ఇప్పుడు మన ప్రపంచంలో మనం చూడగలిగితే కొన్ని దేశాలలో ఏం కలిగి ఉన్నాయి? యుద్ధాలు. ఈ యుద్ధాలను బట్టి ప్రజలకు ఏమీ లేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో, ఎప్పుడు ఎటువంటి సిచ్యువేషను ఎదుర్కోవాలో. ఇప్పుడు నెమ్మది లేదు. అక్కడ ఏమున్నాయి? చదవండి 17వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఏమున్నాయి? అక్కడ కొంత సమృద్ధి ఉంది. అందుకనే ఎంతోమంది ప్రజలు ఆ దేశాలకు ఏం చేశారు? వలస వెళ్ళి జీవనోపాధి ఏం చేస్తూ ఉన్నారు? వెతుక్కుంటూ ఉన్నారు. కానీ ఏం లేదు. మానవ జీవితంలో ఏమున్నా ఏం లేకపోయినా ఆ నెమ్మది ఉందనుకోండి. నెమ్మది ఉన్న కాడ ఏముంది చెప్పండి? చదవండి భాగం. రుచి అయిన భోజన పదార్థములను కలహముతో కూడి ఉండిన ఇంట నుండి కంటే నెమ్మది కలిగి ఉండి. అక్కడ ఏముంది? ఒట్టి రొట్టె. కానీ ఏముంది చెప్పండి? ఇప్పుడు ఏది మేలు? ఒట్టి రొట్టె మేలా? రుచి అయిన భోజన పదార్థముల మేలా? ఒట్టి రొట్టె మేలు మానవ జీవితంలో. అందుకే అనేక పర్యాయం అంటాడు, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాడితో తృప్తి పొందినుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ప్రభునందు ప్రేమింటి వారులారా, మన జీవితంలో నెమ్మది అవసరం. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి మనం అనుకుంటా ఉన్నాం. కానీ మన హృదయంలో ఎన్ని యుద్ధాలు ఉన్నాయి? ఎన్ని పోరాటాలు ఉన్నాయి? లేవా? ఉన్నాయి. ఏం పోరాటం ఉంటుంది చెప్పండి? ఏం పోరాటం ఉంటుంది అంటే, ఒక సహోదరి నాతో మాట్లాడుతూ ఉంది. బాబు పాస్టర్ గారు, పిల్లోడికి వయసు వచ్చేసింది, ఏం చేయాలా? పెళ్ళి చేయాలా? ఏమవుతుంది వయసు? అదే అంత ఆందోళన. ఏం ఆందోళన? అంటలో నుంచి కొడుకు వచ్చేసాడు. ఎవరు వచ్చాడు? దీనికి ఏదో ఒక ఆందోళన ఉండాలని దీనికి. చిన్నప్పుడు బళ్ళోకి వెళ్తా చదువుతాడో లేదని ఆందోళన ఉందంట. ఇప్పుడు కొంచెం పెద్ద అయిన తర్వాత, చదువు అయిన తర్వాత ఉద్యోగం వస్తుందో లేదని ఆందోళన ఉందంట. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇల్లు కడతాడో లేదని ఆందోళన ఉందంట. ఇప్పుడు ఇల్లు కట్టేసిన తర్వాత పెళ్ళి అవుద్దో లేదని ఏదో ఒక ఆందోళన ఏం చేయాలి? ఉండాలి. ఇప్పుడు ఆడంటాడు, అవదా? ఈయన చేసిన దేవుడు అది చేయడా? అవదా? కానీ ఇప్పుడు లోపల ఏముంది? ఎంత పోరాటం, ఎంత యుద్ధం ఉందా లేదా? యుద్ధం అంటే అనుకుంటాం శత్రువు వచ్చి చేసే పని అనుకుంటాం. కానీ లోపలే ఎన్ని యుద్ధాలు. అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఏదో అయిపోద్ది అనేటువంటి యుద్ధం ఒకటి ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వే అనుకుంటావు. ఏమనుకుంటావు? ఏమైపోద్దో అదొక యుద్ధం. అది మామూలు యుద్ధం కాదు కదా. అది మామూలు యుద్ధము కాదు. ఇట్లాంటి యుద్ధాలు ఎన్నో. ఇవన్నిటిని విడిచిపెడితేనే ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది. ఇప్పుడు నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క కదా. అందుకే సామెత కదా, గయ్యాలితో పెద్ద ఇంటి నుండి కంటే మిద్దె మీద ఒక మూల నివసించుట మేలు. ఇప్పుడు మిద్దె మీద ఒక మూల. మిద్దె అంటే ఎట్లాంటిది? దాంట్లో అంత సౌకర్యమైనటువంటి సంగతులు ఏమి? మిద్దె సౌకర్యంగా ఉంటుందా? ఉండదు. ఎండ తగులుతుంది, నిధి తగులుతుంది, అన్ని రకాలుగా ఉంటాయి మిద్దె మీద. కానీ ఒక మూల ఉంటే ఎట్లాగుంటుంది చెప్పండి? సుఖం. మన జీవితంలో నెమ్మది అవసరం. ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మన జీవితంలో ఎన్ని యుద్ధాలు ఉన్నాయి? లేవా? యుద్ధాలు లేవా?
ఇప్పుడు దీని నుంచి నీకు నాకు ఏం కావాలా? నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను. కానీ ఏం చేస్తాం? మోపుతావు మోపమా? మోపం. నువ్వేం మోసేస్తావు. నువ్వు మోసేస్తే ఇంకేముంటుంది చెప్పు? బరువు తప్ప, కృంగిపోవడం తప్ప, బాధపడడం తప్ప. ఎదుగుతా ఉన్నావా? నెమ్మది అవసరం మానవ జీవితానికి. ఈ నెమ్మది కొరకై నేను ఏం చేయాలా? ప్రార్థన. ఇటు నెమ్మది లేక ఎంతోమంది ఏం చేస్తూ ఉన్నారు? నష్టపోతూ ఉన్నారు. బయట జరిగే యుద్ధమే కాదు, లోపలుండే పోరాటం కూడా యుద్ధమే. ఇప్పుడు దీని నుంచి నువ్వు విడిపించబడకపోతే అది ఏం చేస్తుంది? నష్టం చేస్తుంది, చేయదా? చేస్తుంది. ఇప్పుడు ఆ మిసైలు, ఆ బాంబు, అవన్నీ ఎక్కడ పడతాయి ఎవడ తెలుసు? అట్లాగే మానవ జీవితానికి నెమ్మది లేదనుకో, నెమ్మది ఏమవుతుంది? కాబట్టి దేనికోసం ప్రార్థన చేయాలా? ప్రభువా, నా జీవితంలో నెమ్మది, నీ జీవితంలో నెమ్మది ఉంటే ఇతరుల జీవితంలో కూడా కదా. ఇప్పుడు భార్య జీవితంలో నెమ్మది ఉందనుకో, భర్త జీవితంలో ఏమవుతుంది? నెమ్మది. భర్త భార్య జీవితంలో నెమ్మది అనుకో, పిల్లల జీవితంలో ఏమవుతుంది? వస్తుందా రాదా? ఇప్పుడు కుటుంబంలో నెమ్మది ఉందనుకో, వీధిలో ఏమొస్తుంది? వస్తుందా రాదా? వీధిలో నెమ్మది ఉందనుకో, పల్లెలో ఏమొస్తుంది? నెమ్మది. ఎక్కడ అసౌకర్యం ఉన్నా, ఎక్కడ నెమ్మది లేని స్థితి ఉన్నా అది అందరికీ నష్టమే. అది అందరికీ నష్టం. అంటే ఉదాహరణకు మంచిగా ఉంది కుటుంబం, అందులో ఎవడికో జ్వరం వస్తుంది. ఇప్పుడు ఎంతమందికి బాధ? అవునా కదా? కాబట్టి జీవితం జ్ఞాపకం పెట్టుకోవాలా. అంటే జ్వరం రాకూడదని కాదు, నువ్వు నెమ్మదిగా ఉండాలని. నువ్వు నెమ్మది కొరకై ఏం చేయాలా? ప్రభువా, ఎలా ఉండాలి నేను? నువ్వు నెమ్మదిగా ఉంటే అనేకులు ఎట్లా ఉంచుతావు? నెమ్మదిగా ఉంచుతావు. నువ్వే నెమ్మదిగా లేదనుకో, జరుగుతూ ఉన్నావా? నెమ్మది అవసరం. ఏమవసరం? నెమ్మది అవసరం. ఇందాక ఆ పల్లవరపు కొండలపైన పాట పాడుతున్నప్పుడు ఓసారి ఎన్నిసార్లు పాడేశాను? 2 సార్లు పాడేశాను. ఎందుకు పాడేశాను 2 సార్లు? ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? అది ఈ హృదయము తలంప ఎడగో గుర్తొచ్చాడు ఇప్పుడు, మళ్ళీ మారిపోయింది. మళ్ళా చరణం పాడితే రెండు ఇది ఇందాక పాడేసాం కదా అనుకుంటున్నాను. నెమ్మది అవసరం. అదవుతుందా? ఈ మధ్యన పరుపు గురించి ఒక యాడ్ వచ్చింది, చూసారా మీరు? ఎవరు టీవీ చూడరా? చూడరా? ఎవరు చూడరు. అప్పుడప్పుడు సెల్ ఫోన్లో కూడా వస్తుంటాయి యాడ్లు. వస్తారావా? చూసి ఏం చేయాలా? అది ఏమో ఉపయోగపడతలేదని చూడాలి. ఇప్పుడు పరుపు గురించి యాడ్ ఇస్తూ ఉన్నాడు. యాడ్ ఏంటయ్యా అంటే, ఆయన పడుకున్నాడు, లేచిపోయి పొద్దున్నే లేచిపోయి ఊరెళ్ళాల కారు కడిగేసుకుంటున్నాడు. ఏం కడుగుతున్నాడు? కారు. శుభ్రం కడిగేశాడు కారు. ఎంత నీట్గా కడిగాడు. కడిగిన తర్వాత లోపల నుంచి ఒకడొచ్చి రిమోట్ ఆన్ చేశాడు. వీడికి కడిగేసిన కారు ఏమవుతుంది? ఎవరిదే? వీడిది కాదు, ఆ పక్కింటుడిది. ఎవడిది కడిగేశాడు? ఎవడి కారు? పక్కోడు కారు కడిగేసాడు. అప్పుడు ఆడు చెప్తున్నాడు యాడ్ ఏంటంటే, నిద్ర సరిగా లేకపోతే ఎలాంటి, అందుకే మంచి పరుపు కొనుక్కోండి, నిద్ర బాగా పడిందనుకో, ఎవడి కారు కడుగుతాడు? ఆడి కాడు కడుగుతాడు. పక్కడు కారు కడిగేసాడు నిద్ర సరి లేక. అదవుతుందా? మానవ జీవితంలో నెమ్మది అవసరం. ఇప్పుడు ఈ నెమ్మది కావాలి. ఎట్లా కావాలి? మన నెమ్మది ఎట్లా దొరుకుద్ది? నువ్వు అనుకుంటే వచ్చేద్దా? నేను అనుకుంటే వచ్చేద్దా? నెమ్మది కావాలనుకుంటే వచ్చేద్దా? రాదా? నాకు నెమ్మది కావాలంటే వచ్చేద్దన్నాడు ఎవడు చెప్పండి? నాకు నిద్ర కావాలా? వచ్చేద్దా? 12 దాటితే కానీ పట్టదు నాకు నిద్ర. ఎన్నో ఆలోచనలు. నిద్ర కావాలి నాకు, కానీ ఏం చేయదు? పట్టదు ఈ ఆలోచనలు కదా. ఒకడు అన్నాడు, బాగు ఏదది పైపు కింద నీళ్ళు తాగి మామిడికాయ కొనుక్కుని తిని 6 గంటలు పడుకున్న రోజులు ఏమైనాయి? బాగున్నాయంట. అమ్మమ్మ కొంగుని కట్టిన రూపాయి కోసం
దాని చుట్టూ తిరిగి అది రూపాయి ఇస్తే ఏ బజ్జీయో ఏ మొక్కజొన్న కొండ కొనుక్కొని తిని పడుకున్న రోజులు ఈ రోజున క్రెడిట్ కార్డులు ఉన్నాయి. 1000 రూపాయలు పెట్టి కూడా కేఎఫ్సీ తినేటువంటి సామర్థ్యం ఉంది. కానీ రాత్రులు ఏం చేయట్లేదు, నిద్ర పట్టట్లేదు. ఏది బాగుంది? ఏది బాగుంది? మానవ జీవితంలో నెమ్మది దీనికోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా. ప్రార్థన చేసుకోకపోతే రాదు. నీకై నువ్వు సంపాదించలేవు. మనం అనుకుంటాం నెమ్మదిగా ఉండగలమా? ఉండలేం. మరి ఎట్లా వస్తుంది నెమ్మది? కొన్ని సంగతులు చూసి మనం ఏం చేస్తాం? ప్రాధాన్యం. కొన్ని సంగతులు చూడండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 12:10. మీరు యోర్దాను దాటి మీ దేవుడిని యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగు చేసినందున మీరు ఇప్పుడు నెమ్మది పొందాలంటే ఏముండకూడదు? శత్రువు ఉండకూడదు. నెమ్మది పొందాలంటే ఎవరు ఉండకూడదు? శత్రువు ఉండకూడదు. ఈ శత్రువు ఎవడు? అపవాది. వీడు మన దగ్గర ఉండకూడదు. ఉంటే మనకేముండదు? నెమ్మది ఉండదు. వీడు వచ్చాడా మన జీవితంలో ఏం పోద్ది? అందుకని ఈయన ఏం చేయాలా? దూరంగా పెట్టాలి. శత్రువు అపవాది. అన్నిటికీ మూలం ఆదికాండం 3వ అధ్యాయమే. అక్కడే వాడి కార్యమును ఏం చేశాడు? వాడు చేశాడు. ఇప్పుడు నెమ్మదిగా ఉన్నటువంటి అవ్వ ఆదాములు ఏమైపోయారు? నెమ్మది లేకుండా అయిపోయారు. భయం లేని అవ్వ ఆదాములు ఏమయ్యారు? భయపడ్డారు కదా. ఎదురెగేటువంటి అవ్వ ఆదాములు ఏం చేశారు? చెట్టు చాటున. దీని అంతటికి మూలం ఎవరు? శత్రువే. ఈ శత్రువు అనేవాడు మన జీవితంలో ఏం చేయకూడదు? ఇప్పుడు శత్రువును పారద్రోలగలిగిన వాడు ఎవరు? దేవుడే. నీవు నేను ఏం చేయలేవాడిని? ఆయన పారద్రోలలేం. ఆయన సహాయం ఉంటే తప్ప, ఆయన బలం ఉంటే తప్ప, లేకపోతే ఆయన నీతో నాతో ఉంటేనే తప్ప మనం ఏం చేయలేము? శత్రువును జయించలేం. శత్రువు లేడనుకో నీకు నెమ్మదే. ఇప్పుడు దేవుడు ఆ శత్రువులు లేకుండా చేశాడు. చదవన మాట. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 10వ వచనం. మీరు యోర్దాను దాటి నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులను లేకుండా ఎక్కడున్నారు? వీళ్ళు ఎక్కడున్నారు? చుట్టూ ఉన్నారు. చుట్టూ ఖాళీ లేదు అక్కడ, చుట్టూ ఉన్నాడు. ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న శత్రువులను దేవుడు ఏం చేశాడు? లేకుండా చేశాడు. లేకుండా చేసినందువల్ల ఏమొచ్చింది మానవ జీవితానికి? ప్రార్థన ఇచ్చే, ప్రభువా శత్రువు లేకుండా నాకేం కావాలా? ఈ దినాలలో శత్రువు ఉండబట్టే కదా ఇంత నెమ్మది లేని పరిస్థితులు గుండా మానవులు ఏం చేస్తూ ఉన్నారు? వెళ్తాం. ప్రభువా నాకు ఎవరు ఉండకూడదు? శత్రువు ఉండకూడదు. శత్రువు ఉండకుండా చేయాలంటే ఎవరు చేయాలా? అందుకని ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను సహా ఆయన ఏం చేస్తాడంట? మిత్రులుగా చేస్తాడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి ఏం చేస్తాడు? మిత్రులుగా చేస్తాడు. నీ జీవితంలో శత్రువు లేకుండా ఉంటే ఎలా ఉంటావు? నెమ్మదిగా ఉంటావు. ఎలా ఉంటావు? శత్రువు లేకుండా ఎలా ఉంటావు? శత్రువు లేకుండా చేసేది ఎవడు? ఆయన చేశాడు. వీళ్ళు చేసుకున్నారా? ఆయన అంటాడు మీ చుట్టూ నుండి శత్రువులను లేకుండా చేసినందున ఇప్పుడు మీరు ఏం చేశారు? నెమ్మది పొందారు. జీవితంలో నెమ్మది అవసరం. నెమ్మది లేకుండా ఎంత ఉన్నా అదంతా వ్యర్థమే. అర్థమవుతుందా? ఆరోగ్యంగా ఉండి ఒట్టి గజి తింటే చాలు, అవన్నీ డబ్బులు ఉండి హాస్పిటల్కి వెళ్తే ఆడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు,
పొద్దున్న వెళ్తాం, ఎవడు పిలుతాడు? ఎంత కష్టమో కదా. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో, ప్రభువా నాకు నెమ్మది అవసరం. ఇది నెమ్మది లేకుండా చేసేది ఎవడు? మొదట నెమ్మది లేకుండా చేసేది ఎవరు? ఇప్పుడు ఆడు లేకుండా నువ్వేం చేయాలా? ప్రార్థన. ఆడు నీ దరిదాపు రాకుండా నువ్వేం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా. ఆడు రాకుండా ఉంటే నెమ్మదే. ఆడు దగ్గర నీ దగ్గర లేకుండా ఉంటే నీకు సమాధానమే, శాంతే, నీకు విశ్రాంతే. ఆడు ఉన్నాడా ఏమవుతుంది? కలవరమే. ఇప్పుడు నీకు నాకు నెమ్మది అవసరం. ఇప్పుడు ఈ నెమ్మది ఎవరిచ్చేది? దేవుడు. ఆయన ఎలా ఇస్తాడు? మన చుట్టూ శత్రువులు లేకుండా చేస్తాడు. కాబట్టి ఆ శ్రేష్టమైనటువంటి స్వాస్యాన్ని పొందకముందు నేనేం చేయాలా? ప్రభువా శత్రువు మా మధ్య లేకుండా మాకేం చేయాలి? నువ్వు నెమ్మది. ఇది మొదటి. నెమ్మది ఎలా వస్తుంది చెప్పండి? నెమ్మది ఎలా అవుతుంది? శత్రువు లేకపోతే వస్తుంది. శత్రువు లేకుండా చేసేది ఎవరు? దేవుడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన్ని అడగ. ఇది మొదటిది. రెండవది చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 42వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 42వ వచనం. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికి నా సంతతికి మధ్యను ఎనటన్నిటికి సాక్షిగా నుండునుగాక. ప్రమాణం చేసుకున్నాము కనుక ఇప్పుడు మనసులో ఏం కలగాల? నెమ్మది ఎలా వచ్చింది? నెమ్మది ఎలా వచ్చింది? ప్రమాణము, వాగ్దానం ద్వారా ఎలా వస్తుంది? నీకు వస్తాయి, కలవరాలు వస్తాయి, లేకపోతే బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు నువ్వు నెమ్మది పొందాలంటే ఏం కావాలి? నీకు వాగ్దానం కావాలి. ఎవరు వాళ్ళది? ఇలా తీసుకుని పెట్టుకునే వాగ్దానం కాదు. ఎంతమంది ఏం చేస్తున్నారు? బైబిల్ ఇలా తీసి ఏం చేస్తారు? ఏం చేస్తాడు? ఒకడు ప్రయాణం వెళ్తున్నాడంట. ప్రయాణం వెళ్తా ఇలా తీసాడంట. ఏమొచ్చింది? యోన ఉరిపెట్టుకు చచ్చిన వచ్చిందంట. యోన బాగా రాలేదు, మంచిది రాలేదని మరల తీసాడంట మూసేసి. నీవు అలాగ చేయమని వచ్చిందంట. అది కాదు. ఏం చేయాలా? వాగ్దానము. నీ దినపాఠంలో దేవుడు ఏం చేస్తాడు? నీతో మాట్లాడు. ఇలాగా వర్తమానం చెప్తున్నాడు దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడు. లేదా ఆయన మెలలేని స్వరము ఏం చేస్తాడు? నీకు వాగ్దానం ఉండాలా. ఆ వాగ్దానము ఏం చేస్తుందంటే మనసుని ఏం చేస్తుంది? నెమ్మది పడుతుంది. ఇప్పుడు పెళ్లి పెట్టుకున్నాం. పెళ్లి పెట్టుకున్న తర్వాత ఏం కావాలా? డబ్బులు కావాలొద్దా? కావాలొద్దా? డబ్బులు లేకుండా అయిపోద్దా? నీ దగ్గర లేవు. ఇప్పుడు ఎవరినో అడిగావు, ఆయన నీకు ఎందుకు నేను ఇస్తాను ఆయన. ఇప్పుడు ఏముంటుంది నీకు? ఆ డబ్బులు గుర్తొచ్చినప్పుడల్లా ఏం చేయాలి? ఆయన ఇస్తా అన్నాడు కదా. ఏమవుతుంది మనసులోకి? నెమ్మది రాదా? ఆయన ఇస్తాడు కదా, ఇస్తాడు. మాట అంటే మాటే. ఇప్పుడు మనిషి మాట తప్పొచ్చు, కానీ దేవుడి మాట తప్పుద్దా? ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం ఎట్లాంటి వాడు? నువ్వు వాగ్దానం అడిగావు అనుకో, నీ మనసులో ఎంత నెమ్మది ఉంటుందో అడగం కదా. మనమే ఏదో చేసేయాలి. ఏం చేస్తావు నువ్వు? నేనేం చేస్తాను? అందుకే ఆయన అడుగు. ప్రమాణము, వాగ్దానము వారి మనసులో ఏం పుట్టించింది? నెమ్మది పుట్టించింది. నీ జీవితంలో నెమ్మది అవసరం. నెమ్మది లేకుండా ఎన్నున్నా వ్యర్థమే. అర్థమవుతుందా? ఎన్ని బిల్డింగ్లు ఉన్నా వ్యర్థమే, ఎంత డబ్బు ఉన్నా వ్యర్థమే, ఎంత బంగారం ఉన్నా వ్యర్థమే. ఏం కావాలా? నెమ్మది. ఇది జీవితానికి ప్రాముఖ్యమైనది. దీన్ని పొందడానికి నువ్వేం చేయాలా? ప్రార్థన. మొదటిది ఎలా వస్తుంది నెమ్మది? శత్రువు. ఎవరు శత్రువు? అపవాది. వాడిని జయించాలంటే, వాడిని ఓడించాలంటే ఎవరి సహాయం కావాలి నీకు? ప్రభువా శత్రువు లేకుండా నువ్వేం చేయాలా? మీ చుట్టూ నుండి శత్రువులను ఏం చేశాడు? ఆయన లేకుండా చేశాడు. రెండవది ఏంటది అమ్మా? ప్రమాణం, వాగ్దానం. దేవుడు దగ్గర నువ్వేం తీసుకోవాలా? ఒక వాగ్దానం తీసుకోవాలా. వాగ్దానం ఎంత దేవుడు నీతో ఉన్నా
ఏమొస్తూ ఉంటాయి? శ్రమలు వస్తాయి ఉండవా? ఇప్పుడు ఇశ్రాయేలుతో ఎవరున్నారు? దేవుడు. మరి ఏమొచ్చింది ఎదరా? ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చిందా లేదా? దేవుడు ఉన్నా వస్తాయి. కానీ ఇప్పుడు ఏముంది వాళ్ళకి? వాగ్దానం. ఏ వాగ్దానం అది? ఆగిపోటే ఎలా సాగిపోండి. వాగ్దానం అది. వాగ్దానం నమ్మేవారు కర్ర సాశారు. ఏమైపోయింది? 2 పాయలు అయిపోయింది. ఆ వాగ్దానం ఎవరికి లేదు? ఏమైపోయారు? వాగ్దానం ఉంటే ములుగుతారా? ములగరు. వాగ్దానం ఉంటే ములగరు. వాగ్దానం ఉంటే నెమ్మది ఉంటుంది. నాకు నెమ్మది కావాలంటే ఏం చేయాలా? ఏదో కాలం వచ్చేసింది, ఏదో బాధ వచ్చేసింది, ఏదో శ్రమ వచ్చేసింది, ఏదో ఇబ్బంది వచ్చేసింది. ఏం చేయాలా? వాగ్దానం దగ్గరికి వెళ్ళాలి. వాగ్దానం దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? నాకు వచ్చింది కలవరం, నాకు వచ్చింది శ్రమ. అప్పుడు నేను వాగ్దానం ఏమంటే హోషేయ 1:7 ఇచ్చాడు దేవుడు. అయితే యోధావారిలో జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రము, రౌతులను వాడి చేత కాక తమ దేవుడిని యెహోవా చేతని వారిని రక్షించును. ఎలా రక్షిస్తాడు? నువ్వు అనుకున్నట్టు కాదు. నేను అనుకున్నాను అంత మాకు వచ్చేద్దేమో అనుకున్నట్టు కాదు. ఆయన ప్రణాళిక ఉంటుంది. నేను లేకపోతే ఆ రక్షణ, ఆ వాగ్దానం లేకపోతే ఈ పాటికి ఏమైపోదును? వాగ్దానం అవసరం నీ జీవితానికి. ఏ విషయంలోనైనా నేను కలవపెట్టేది ఏదైనా ఉంటే, నీకు నెమ్మది లేకుండా చేసేది ఏదైనా ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు ప్రభువా నువ్వు ఒక వాగ్దానమే అంటే నువ్వు వెళ్ళి దెబ్బలాడేస్తావా? దెబ్బలాడితే ఇంకేమవుతాయి? కలవరం ఎక్కువ తక్కువ అవుద్దా? ఇంకెక్కువ అవుద్ది. అదవుతుందా? కలవరం ఇంకా ఒక వాగ్దానం వాగ్దానం ఇస్తే వాగ్దానం చేసిన ఎట్లా అంటాడు? ఇప్పుడు ప్రమాణం చేసుకోనక వారికి మనసులో ఏమొచ్చింది? నీ జీవితంలో వాగ్దానం అవసరం. నెమ్మది కావాలంటే ఏం కావాలా? వాగ్దానం ఉందా? నీ జీవితంలో ఎంత నెమ్మదిగా ఉంటావో దాని మీద ఆధారపడకపోతే మళ్ళీ ఇది వేరే విషయం. ఏనైనా చూడండి 3వ పరిశుద్ధ గ్రంథంలోనండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. అమ్మా, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి, ఇప్పుడు 3వదిగా ఏం కావాలి మనకి? జయం కావాలి, విజయం కావాలి. ఏం కావాలా? విజయం కావాలా? ప్రభునందు ప్రేమింటి వారలారా, విజయము ఎవరి మీద? నీకు విజయం వస్తేనే ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. అంటే అర్థమైందా? ఇప్పుడు చూడండి, పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. పాస్ అయ్యడానికి ఏముంటుంది? జీవితం అంతా నెమ్మది. ఫెయిల్ అయిపోతే అందరూ ఎన్ని మార్కులు ఏం చెప్తాడు వీడు? ఏమీ చెప్పలేడు. విజయం అవసరం. విజయం ఇచ్చేది ఎవరు కదా? యుద్ధ దినమునకు గుర్రములు ఆయుత్తపరుచుట కద్దు. తర్వాత రక్షణ యెహోవా ఆధీనం. అర్థమవుతుందా? రక్షణ యెహోవా ఆధీనం. సామెతలు ఎన్ని అధ్యాయులు? 31 అధ్యాయం. ఎన్ని అధ్యాయులు? నెలకెన్ని రోజులు? 31 రోజేనా? ప్రతిరోజు ఒక సామెతలు గ్రంథం ఒక అధ్యాయం చదివానుకో ఎంత మంచిగా ఉంటుందో. ఈ లోకంలో నువ్వు జయించడానికి చాలా తోడ్పడుద్ది. ఎన్ని చదవాలా? నేను చాలా కాలం చదివాను, చాలా సంవత్సరాలు చదివాను. మధ్యాహ్నం మాటలు ప్రతిరోజు సామెతలు ఒక అధ్యాయం చదివాను. ఇప్పుడు చదవట్లేదులే, ఇప్పుడు కొన్ని బాధ్యతలు ఎక్కువైపోయి. ఏ బాధ్యతలు? పనికొచ్చే బాధ్యతలు కదా, అన్ని పనికిరాని బాధ్యతలే. సరే, సామెతల గ్రంథము 31 అధ్యాయులు నెలకైపోద్ది కదా. ఒక రోజు 30, ఒక నెలలో 30 ఉంటాయి. అయితే ఒక అధ్యాయం చదివేసుకోవచ్చు. జ్ఞాపకం పెట్టుకోనండి, ఎంత శ్రేష్టమైనదో. యుద్ధ దినమునకు గుర్రములు ఆయుత్తపరచుట కద్దు, రక్షణ యెహోవా. అప్పుడు విజయం ఎవరు ఆధీనము? అన్నిటికీ మూలం ఎవరు? ఆయనే, యేసుక్రీస్తు ప్రభు. ఆయన దగ్గరికి నేనేం చేయాలా? రావాలా? ఈ శ్రేష్టమైనటువంటి మాట ఇది నీ జీవితంలో, నా జీవితంలో. నెమ్మది అవసరం. మనం నెమ్మది పొందితేనే కాదు, ఇతరులు కూడా నెమ్మదిగా ఉండాలని. ఎందుకంటే వాడు నెమ్మదిగా లేకపోయినా ఏమవుద్ది చెప్పాలా?
కొంతమందిని నెమ్మదిగా ఉంచాలి. ఒక ఆయన చెప్పాడు, డాక్టర్ గారు ఆపరేషన్కి వెళ్తా ఉన్నాడంట. ఇంట్లో ఏమొచ్చింది? గొడవ వచ్చిందంట. డాక్టర్మ్మ గారు, ఆవిడ డాక్టర్మ్మ కాకపోయినా డాక్టర్ గారి వారిని ఏమంటారు? డాక్టర్మ్మ అంటారా? డాక్టర్మ్మ గారు వాళ్ళు ఆయనతో పోట్లాడతారు. ఇంకా హోరాహోరీ మామూలు పోట్లాడు కాదంట. సరే, ఆయన మనసంతా కలగం అయిపోయింది. వచ్చాడు, హాస్పిటల్కి వచ్చాడు, ఆపరేషన్ చేయాలంట. ఎడమవైపు చేయబడి కుడివైపు చేసాడంట. ఏం చేశాడు? ఎడమవైపు చేయబడి ఏం చేశాడు? దేని గురించి? ఇంట్లో అశాంతి గురించి. అర్థమవుతుందా? అప్పుడు చేసేసిన తర్వాత తెలిసిందంట ఎక్కడ చేయాలి అక్కడ చేశాడు. కొన్నిసార్లు మనం కూడా ఏముంచాలా? నెమ్మది ఉంచాలా. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. అనేక పర్యాయములు శత్రువు మీద లేదా మన జీవితంలో మనకు జయం అవసరం. అనేక పర్యాలు ఏమైపోతున్నాం? ఓడిపోతున్నాం. ఓడిపోతే నెమ్మది ఉండదు. ఏముండాలా? జయము. జయించువాడు నాతో కూడా ఏం చేస్తాడు? కూర్చుంటాడు. నీకు జయం అవసరం. జయం ఉంటే నెమ్మదే. ఎన్నైనాయి? 3. 4వది చూడండి. 4వది రెండో దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 18 వచ్చిన 22-18 చదువు. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీతో కూడా ఉన్నాడు కదా. చుట్టూ ఉన్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు ఎట్లనగా మీ దేవుడిని యెహోవా ఆయన ఉంటే ఏముంటుంది చెప్పండి? ఆయన ఉంటే ఏముంటుంది? నెమ్మది ఉంటుంది. ఉంటుందా ఉండదా? సముద్రం పొంగిపోతూ ఉంది, పడవ ఏమైపోతూ ఉంది? మునిగిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు శిష్యులందరూ వచ్చి అన్నారు, మేము నశించిపోతూ ఉన్నాం, నీకు చింత లేదా? అప్పుడు ఆయన లేచాడు, గాలిని గద్దించి సముద్రాన్ని ఏం చేశాడు? ఊరుకోమని చెప్పాడు. గాలి అణిగి మెక్కిలి సముద్రం ఏమైంది? ఎందుకు ఎందుకు ఎందుకు? ఆయన వారితో ఉండబట్టి. ఇప్పుడు మనతో ఎవరు ఉండాలా? చెప్పాలా? మనతో ఎవరు ఉండాలా? ఉన్నాడా? డబ్బులు ఉన్నాయి లేదా అని ఏం చేస్తాం? చూసుకుంటాం. ఒక ఆవిడ ఉంది, పాస్టరమ్మ గారు. ఏముంది తెలుసా? మంచం కిందే ఉంటుందంట. ఏంటి? బైబిలా? తలడ కిందే ఉంటుందంట. బైబిలా? కాదంట, అద్దము దువ్వాని అంట. ఏమిటి? అద్దము దువ్వాని. లగ్గాని ఏం చేయాలా? మనతో ఉండాల్సిన ఏంటి చెప్పండి? ఏముండాలా? దేవుని వాక్యంలో ఆయన ఉండాలి. ఆవిడ అంటది, మంచం కింద ఉంటాయి బేదరు, తలడ కింద ఉంటాయి బేదరు, అద్దము దువ్వాని. లగ్గాని ఏం చేస్తాను కదా? మన జీవితంలో ఏముండాలా? ఎవరుండాలి మనతో? ఆయన మనతో ఉంటే మనకేంటి? నెమ్మది. ఆయన మనతో ఉండాలంటే మనం ఎలా ఉండాలా? నేను పరిశుద్ధుని కనుక మీరును. ఒకదానికొకటి లింకు. ఇవన్నీ తెలుసుకుంటే జీవితం ఎంత నెమ్మదిగా ఉంటుందో. తెలుసుకోకే జీవితంలో ఎక్కడ ఏం లేదు, నెమ్మది లేదు. అంటే కొన్ని పర్యాయాలు వస్తాయి. అనేక పర్యాయములు యేసుప్రభు వారు ఉన్నా ఏమొచ్చాయి? తుఫాను వచ్చింది. యేసుప్రభు వారు ఉన్నా సముద్రం పొంగింది. యేసుప్రభు వారు ఉన్నా గాలి వచ్చింది. వస్తాయి. కానీ ఉంటే ఏముంటుంది? నెమ్మది. రావని చెప్పం. అది అబద్ధం పోదు. రావని చెప్తే నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నువ్వు గొప్పడు అయిపోయి ఇదంతా అవుతుంది. అది తప్పది. ఈయన మాటలు విని వాడు చెప్పుని చేయి ప్రతివాడును బండ మీద తను ఇల్లు కట్టుకునినా గాలి వచ్చినాయి, వరద వచ్చింది ఆ ఇంటి మీద. యేసుప్రభు మాట విన్నా కట్టినా వస్తాయి, యాత్రా జీవితంలో వస్తాయి. కానీ వచ్చినా ఏముంటుంది? ఆయన ఉంటే నెమ్మది ఉంటుంది. రాదని చెప్తే అది మంచి బోధ కాదు. అది నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, జబ్బు రాదు, లేకపోతే అనారోగ్యం రాదు, లేకపోతే లేమి రాదు, ఇదంతా అవుతుంది. అది అవుతుందా? వస్తాయి. కానీ ఆయన ఉంటే ఏమొస్తుంది? నెమ్మది వస్తుంది. నెమ్మది ఉంటుంది అంతే. ఆయన ఉంటే సమృద్ధి ఉంటుంది, ఆయన ఉంటే క్షేమం ఉంటుంది, ఆయన ఉంటే ఆశీర్వాదం ఉంటుంది. వస్తాయి
కానీ దాంట్లో నువ్వు ఎలా ఉంటావు? నిలబడి ఉంటావు. నేనే ఒకటి చూసి ముగిస్తాను చూడండి. ఒకటి దినవృత్తాంతం 2వ గ్రంథం 23వ అధ్యాయం. దినవృత్తాంతం 23, 21. 2వ దినవృత్తాంతం 23 అధ్యాయం 21 వచ్చు. వారు అతల్యాను చంపిన తర్వాత ఇప్పుడు నెమ్మది ఎలా ఎక్కడొచ్చింది? నెమ్మది ఎక్కడొచ్చింది అమ్మా? ఎప్పుడు వచ్చింది నెమ్మది? అతల్యాను ఇప్పుడు చంపేయాలి. కొన్ని చంపకపోతే ఏమవుతాయి? నెమ్మది ఉండదు. కొన్ని చంపేయాల. ఏం చంపాలా? చెప్పాలా? వాళ్ళకి ఏదో ఉంది. ఎవరికి? పక్కింటి వాళ్ళకి, వెనకింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి. మనకి లేదు. ఇప్పుడు ఏముండదు? ఉండదా? అంటే మన దైవానందన జీవితాల్లో మనము ఎదుర్కొనే వాటిని చెప్తా ఉన్నాం. అది నీవు విని మేలు పొందుతలేదు, విని ఆచరిస్తే మేలు పొందుతావు. ఆడికొంద మనకు లేదు, ఏమొస్తుంది మనకి? దాన్ని చంపేసావనుకో, అతల్యాన్ని చంపిన తర్వాత పట్టణం ఎలా ఉంది? నువ్వు చంపేసి కొన్ని ఉన్నాయి. చంపకపోతే ఏముండదు? నీకు నెమ్మది ఉండదు. నీకేముండదు? నెమ్మది ఉండదు. నేను కొన్ని చంపేస్తున్నాను ఈ మధ్యన. చంపేస్తే ఎలా ఉంటుంది? నెమ్మదిగా ఉంటుంది. ఆడు పెడతాడు ఏదో ఒక లింకు, కుయుక్తి. ఏం చేస్తాడు? పెడతాడు. మరి అది లేకపోతే ఎలాగా? ఏది? మన ఆస్తి మనకు లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఏం చేయాలా? అది పోతుందా అంటే ఏమొచ్చేద్ది మనకి? అన్నీ వచ్చేస్తాయి. పోతే పోనీ, దేవుడు ఉన్నాడు కదా. ఏమవుతుంది? నెమ్మది అవుతుంది. ఇది లేకపోతే ఈ పాటికి నేను ఇక్కడ ఉన్నాను, మీకు తెలిసే తెలీదు. ఎవరు ఇస్తున్నారు? దేవుడే. ఉన్నాయి పోరాటాలు మా జీవితంలో బోళ్ళని, ఉన్నాయి కష్టాలు బోళ్ళని, ఉన్నాయి శ్రమలు బోళ్ళని. కానీ ఏముంది మనకి? వాగ్దానం ఉంది. ఏముంది మనకి? ఆయన మనతో ఉన్నాడు. ఏముంది మనకి? విజయం ఉంది. ఏముంది మనకి? శత్రువుడు జయించగలిగిన దేవుని సహాయము ఉంది మనకి. చివరిగా ఇంకొకటి, కొన్ని నువ్వు కూడా చేయాలా. కొన్ని అన్నీ ఆయన చేయడు. కొన్ని నువ్వు కూడా చేయాలా. ఏం చేయాలా? 5 చెప్పుకున్నాం కదా. 5 చెప్పుకున్నాం. 5లో 4 ఎవరు చేసేవి? శత్రువులు లేకుండా చేయాలంటే ఎవరి పని? దేవుని పని. రెండోది ఏంటి? వాగ్దానం ఇచ్చేది ఎవరు? నువ్వా ఆయన? ఆయన చేసి, ఇది ఆయన చేసేవా. మూడోది ఏంటి? జయము చేసేది ఎవరు? ఇచ్చేది ఎవరు? జయం ఇచ్చేది ఎవరు? మనతో ఉండాలంటే ఎవరు ఇష్టపడాలా? ఆయన, నువ్వా కదా. 4 ఎవరు చేసే పని? 5వది ఎవరి పని? అతల్యాను చంపాల్సింది ఎవరి పని? మన పని. చంపావనుకో నెమ్మదిగా ఉంటావు. శరీరాశ, నేత్రాశ, జీవపడం ఇట్లాంటివి ఉంటాయి. చంపేయాల. నన్ను అంటదా? అప్పుడు ఏమనాలా? అంటే అన్న ఏం పోయింది అంటే చంపేసావనుకో నెమ్మదిగా అంటదా? నన్ను రాని, ఆయన వచ్చిందో చెప్తాను నీ గొడవ అన్నావనుకో నీకు నెమ్మది ఉండదు, ఆయనకి నెమ్మది ఉండదు. ఎందుకంటే నువ్వు ఆ నెమ్మదిగా నువ్వు ఉన్నతావా? ఉన్నావు. నెమ్మది అవసరం జీవితానికి. క్రైస్తవ జీవితానికి ఇంకా అవసరం. 5 సంగతులు చెప్పాము. నువ్వేం చేయాలి? చివరిగా అతల్యాను చంపిన తర్వాత పట్టణం ఎలా ఉంది? నువ్వు నెమ్మదిగా ఉండాలంటే దాన్ని చంపే. ఏది? ఆ కోరిక కావచ్చు, అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, పగ కావచ్చు, మచ్చరం కావచ్చు, కలహం కావచ్చు, ఇదన్నీ చంపేసావు అనుకో ఎలా ఉంటావు? నెమ్మదిగా ఉంటావు. నీకన్నా అదృష్టవంతుడు ఎవడు ఉండడు. అదవుతుంది. కాబట్టి ఇవన్నీ చంపి నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని పొందుడి కొరకాయి దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకోనండి. సాయంత్రము వేలులో ప్రార్థన కోడిక దేవుని సహాయం ఉన్నట్లు, రాకపోగల దేవుడు తోడైనట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఆదివారం ప్రభుదిన పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ప్రవీణ్ రాజుకి ఆపరేషన్ అయింది. మరి వాళ్ళగారు కానీ రేపు కానీ డిశ్చార్జ్ చేస్తారు. బిడ్డ ఇంటికి క్షేమంగా వచ్చేటి కొరకై
మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాం. పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. పరీక్షలు జరుగుతూ అందరి కొరకు ఏం చేయండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th, తర్వాత ఇంకా అనేక బిడ్డలు దివ్య కూడా ఎగ్జామ్ రాస్తూ ఉంది. రేపుడితో అవుతా, రేపుడితో ఎగ్జామ్ అయిపోద్ది. దివ్య కొరకు ప్రార్థన చేయండి. ఇలాగూ విశ్వాస కుటుంబాలకు చెందిన బిడ్డలందరి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఎంతోమందికి నష్టం, అన్ని రకాలుగా నష్టం. అయితే ఆ దేశాధినేతలతో దేవుడు మాట్లాడి వారికి సమాధానం అనుగ్రహించి నెమ్మదిపరిచినట్లుగా, దేవుని చిత్తం ఏదైతే అది జరిగినట్లుగా మీ ప్రార్థనలు జ్ఞాపకం. మనం ప్రార్థించుట మన పని, ప్రార్థించుట మన పని. కాబట్టి దేశాలు నెమ్మదిగా ఉండి అనేకలు క్షేమం విస్తరింపజేయలాగానే మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం ప్రాముఖ్యంగా 21వ తారీఖు మనం ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాం. 21వ తారీఖు బాప్తిస్ కార్యక్రమాలు ఉంటాయి. ఆ దినము పరిచయం చేయటి కొరకై సూలూరుపేట నుంచి వరప్రసాద్ గారని ఒక స్పీకర్ మన మధ్యకు వస్తారు. ఆయన రాకపోకల కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. 21 ఉదయము మనకి ఇక్కడ బాప్తిస్మాలు ఉంటాయి. ఉదయం ఇక్కడ బాప్తిస్మాలు ఉంటాయి. బాప్తిస్మా ఎవరైనా సిద్ధపడితే చూడండి, ఎవరైనా ఉంటే బాప్తిస్మాలు కార్యక్రమం ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం ఏ కూడిక ఉండదు. సాయంత్రము వేలువెను సియోన్లో యానివర్సరీ కూడిక ఉంటుంది. గత 21వ తారీఖునే పెట్టాలా, ఎందుకంటే అప్పుడు సంవత్సరం అయింది. అయితే అక్కడ సంఘస్థులు కొంతమంది వేరే పనుల మీద వెళ్ళిన కారణాన్ని బట్టి పెట్టాల. ఇప్పుడు ఈ నెల 21వ తారీఖు సాయంత్రము అక్కడ యానివర్సరీ కూడిక. ఆ రోజు ఏం పెట్టుకోవద్దు, శనివారం ఏం ప్రోగ్రాం పెట్టుకోవద్దు, అందరూ రావాలా. ఇక్కడేమో మధ్యాహ్నం వరకు బాప్తిస్మ కార్యక్రమాలు కూడికలు ఉంటాయి. మధ్యాహ్నము ఖాళీ. ఒకవేళ ప్రభు చిత్తం అయితే ఈ మన ఎదురుగుండా ఉన్నటువంటి ఆ వీధుల్లో సువార్త ప్రకటిస్తాం. మరి ప్రభు చిత్తం అయితే మధ్యాహ్నము 1 గంట 2 గంటలు దగ్గర కదా, కాబట్టి అలా. తర్వాత సాయంత్రం 6:30 గంటలకు మరలా వేలువెన్నులో మనము యానివర్సరీ కూడిక కలిగి ఉంటాం సియోను పక్షంగా. కాబట్టి మీ ప్రార్థనలో ఆ కూడి కొరకై, దేవుని దాసుడు రాకపోకలు తోడిండి కొరకై, అనేకులు ఆ దినాల్లో మేలు పొందుడి కొరకై, బాప్తిస్మాలు కూడా చక్కగా జరిగే కొరకై, అపవాదికి సిగ్గు, దేవుని నామనికి మహిమ కలుగునట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తాను. 21 జ్ఞాపకం పెట్టుకున్నాండి. ఏ ప్రోగ్రాం పెట్టుకోవద్దు ఆ రోజు. 21 ఎప్పుడు వచ్చింది? శనివారం వచ్చింది. కాబట్టి ఆ రీతిగా ప్రార్థన చేయండి. 21వ తారీఖు ఫినిహాస్ రూపు, మా చెల్లి రూపు కొడుకు పడిపోయాడు. కొన్ని దెబ్బలు తగిలినాయి, గట్టిగానే తగిలినాయి అంట. మరి దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత జోనాథన్ నవీశ్రీ చిన్న కుమారుడు జోనాథన్ కొరకు ప్రార్థన చేయండి. మ్యాచ్కి తగ్గిందమ్మా జ్వరం, మ్యాచ్ కొరకు కూడా ప్రార్థన చేయండి. చిన్నగా మేరీ మనకు పెద్ద కుమారుడు కొంత చిన్న బిడ్డలకు ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది వాతావరణ చేంజెస్ బట్టి. అయితే బిడ్డల చుట్టూ దేవుని కాపుదలు ఉన్నట్లుగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం యూనక్ కొరకే ప్రార్థన చేయండి. అహరోన్ గారు సహోదరి, ఆమెకు వెనక నడుము భాగంలో ఆపరేషన్ చేయాలి. చెన్నై సిఎంసి తీసుకెళ్తా ఉన్నారు. మరి ఆమె కొరకే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. శుభశ్రీకి ఎగ్జామ్ కొరకు ప్రార్థన చేయండి. బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు, సంఘ బిడ్డల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. దివ్య కొరకు, శుభశ్రీ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఎవరు? కలకత్తా మీకా? శ్రీని గారి కొరకు ప్రార్థన చేయండి. యాక్సిడెంట్ అయ్యారు, యాక్సిడెంట్ కూడా వెళ్ళారు. అయితే ఈ ముఖంలో ఎన్నో భాగాలు కదిలినాయి, ఆపరేషన్ చేయాలా. దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా, ఏదైతే నష్టపోయాని తిరిగి సమకూర్చుకున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. నాగలక్ష్మి సోదరు నాగలక్ష్మి వరకు ప్రార్థన చేయండి. కొంత అనారోగ్యంగా ఉంది బిడ్డ, దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా.
కోటేశ్వరరావు గారు, నాగలక్ష్మి గారు, శ్రీను గారు, జోనాథన్. సరే, ఇంకేమైనా ఉన్నాయా? కోటేశ్వర గారి కొరకు ప్రార్థన చేయండి. చిన్నమణి గారి కొరకు ప్రార్థన చేయండి. తలనొప్పితో బాధపడుతూ ఉంది. బిడ్డను దేవుడు తాకి స్వస్థపరిచినట్లుగా. నడిచిపోయిన కొరకు కూడా ప్రార్థన చేయండి. సంఘ బిడ్డలు అందరి కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రతిదినము. మీరు కూడా ఆ సమయాల్లో జ్ఞాపకం చేసుకున్నాడు ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు. వెతబడిన వాక్యము మాకు ఆత్మీయ జీవితాల్లో ఫలవంతంగా ఉండడు కొరకై మీరే మీ సహాయం దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. సామెతల 17వ అధ్యాయం మాట వచ్చి నెమ్మది కలిగి ఒట్టి రొట్టె ముక్క తినటం మేలు. నెమ్మది ఎంత అవసరమో మీరు మాకు తెలియజేశారు. నెమ్మది ఎలాగ వస్తుందో మీరు మాకు తెలియజేశారు. మేము చేయవలసినవి కూడా ఉన్నాయి ప్రభా. తల్లిని చంపిన తర్వాత పట్టణం నెమ్మదిగా ఉన్నాయి ప్రభా. మేము కొన్ని చంపలేకే ప్రభా. నెమ్మది లేనటువంటి జీవితం ఉంది. కనికరించి నెమ్మది అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి ప్రభా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేస్తారండి. నీ కృపను విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీ ప్రజలు ప్రార్థించక పూర్వము వాక్యమును వారి జీవితాల్లో ఫలవంతంగా ఉండడు సహాయపడుతారండి. వాక్యానుసారంగా జీవించి నెమ్మది పొంది మేలు పొందిడి కొరకై సహాయపడుతారండి. ప్రార్థన మనల్ని జ్ఞాపకం చేసుకోనండి. సాయంత్రము ప్రభా మరి వేలుగుని సియోన్లో జరగవలసినటువంటి ప్రార్థన కొడి కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఆదివారం ప్రభుదైన పరిచర్య ఉదయం షోమరోన్లో, మధ్యాహ్నం సియోన్లో సహాయపడుతారండి. నీ ప్రజలు కూడా ప్రార్థించినట్లుగా పరిచర్య కొరకై సహాయపడుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. 21వ తారీఖు మరి షోమరోన్లో బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి. సహాయపడుతారండి ప్రభా. సన్ని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వరప్రసాద్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్నపూర్ణ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు వారితో మాట్లాడుతారండి ప్రభా. మరి మీ చిత్తమైతే వారు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చడి కొరకే సహాయం. ఇంకెవరు ఉన్నారో వారి కొరకు విజ్ఞాపన చేస్తుండగా కృపను విస్తరింపజేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. బిడ్డలు ప్రభా ఎగ్జామ్స్ గుండా వెళ్తూ ఉన్నారు. వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని జ్ఞాపకం చేసుకునండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 10th అందరూ జ్ఞాపకం చేసుకునండి. వారికి సహాయం దయచేస్తారండి ప్రభా. ప్రాముఖ్యంగా దివి కొరకు ప్రభా, శుభశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారు. నమ్మదగిన దేవా నీకు వందనాలు ప్రభా. మరి కోటేశ్వర కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన జ్ఞాపకం చేసుకునండి. ఆరోగ్యం వరకు దేవుడు రాజు గారు ప్రభా. మరి ఆపరేషన్ జరిగింది, ఇంకా నొప్పులు తగ్గలేదు, సహాయపడుతారు. నాగలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత అనారోగ్యంగా ఉంది, బిడ్డను తాకి స్వస్థపరుస్తారండి. శ్రీను గారు ప్రభా మరి యాక్సిడెంట్ గుండా వెళ్ళారు ప్రభా. మరి మొక్కలు అనేక భాగాలు దెబ్బలు తిన్నాయి ప్రభా. కనికరించి అప్పుడు ఆపరేషన్ జరుగుతున్నప్పుడు సహాయపడుతారండి. సమస్త మేలుకరంగా ఉంచి మహిమ తెచ్చుకుంటామని మిషన్తో ప్రార్థన. జోనాథన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్న బిడ్డ జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు, తాకి స్వస్థపరుస్తారండి. చిన్నవాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తలకి బాధపడుతూ ఉంది. బిడ్డను కనికరించి క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి ప్రభా. మ్యాచ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేరీ మన కుమారుడు సహాయపడుతారండి ప్రభా. ప్రవీణ్ రాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఆపరేషన్ జరిగింది ప్రభా. హాస్పిటల్లో ఉన్నాడు. ఈ దినం రేపు డిశ్చార్జ్ చేయాలని తలుస్తూ ఉన్నారు. వారు అక్కడ తీరుస్తారండి. చక్కగా క్షేమంగా ఇంటికి రావడానికి సహాయపడుతారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నడిచిన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంత అనారోగ్యంతో ఉంది, మీరు తాకి స్వస్థపరుస్తారండి. నెమ్మది అనుగ్రహిస్తారండి. వాగ్దానం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా నీకు ఫినాన్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డను కనికరిస్తారండి ప్రభా. యాక్సిడెంట్ కూడా వెళ్ళాడు, మరి దెబ్బలు తగిలినాయి, సంపూర్ణంగా తాకి స్వస్థపరి నిశ్చితం అయితే మధ్యాహ్నం చూడడానికి కూడా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకు వందనాలు. సంఘ బిడ్డలందరూ వారి కుటుంబాల కొరకే ప్రార్థించే సమయాలు దీవెనకరంగా ఉంచుతారండి ప్రభా. కాన్ఫరెన్స్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి ఆసక్తిని బట్టి నీకు వందనములు. వారు కూడా ప్రభా మరి వారికి కూడా కావాల్సిన క్షేమం దయచేస్తారండి ప్రభు. ఇది అవసరం నుంచి అనేక చోట్లకి వెళ్ళినప్పుడు మా కొరకే ప్రార్థించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. ఈ ధర్మంతాన్ని కృపను ఇస్తాం. ప్రాముఖ్యంగా 27వ తారీఖు ఉదయము బాప్తిస్మ కార్యక్రమాలు, సాయంత్రము మరి యానివర్సరీ కొరకు సియోన్లో సహాయపడుతారండి. అదే సమయంలో మరి
సమేశ్వరం బ్యాటరీలో కూడా కృతజ్ఞత కొడుకు కలిగి ఉన్నారు. ఉదయము వారు కూడా మీ సహాయం దయచేస్తారని ప్రార్థన చేస్తాం. ఇవి నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు తాకి స్వస్థపరుస్తారండి. ఆపరేషన్ కూడా వెళ్ళాలి బిడ్డ కనికరిస్తారండి. అక్కర్లో ఉన్నాయి తీర్చి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లి సమస్తం మేలుకరంగా ఉంచుతాయి. ఏదైతే ప్రార్థించి మరిచినామో దానికి రుణాంతల దీవెన ఆశీర్వాదం దయచేస్తుంది. నీ బిడ్డలు ప్రార్థించిన తర్వాత అన్ని కుటుంబాల కొరకాయి, అన్ని సంఘాల కొరకాయి, దైవ సేవకులకు పరిచారాల కొరకాయి ప్రార్థించినట్లుగా సహాయం దయచేస్తున్నాను. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ప్రభా దేశం యొక్క మా దేశం కాకుండా ఇతర దేశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి యొక్క నెమ్మది రెండు స్థితి కూడా వెళ్తా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కనికరిస్తురండి. వారికి దేశాలతో మీరు మాట్లాడుతురండి. వారి జీవితంలో నెమ్మది అనుగ్రహిస్తారండి. నీకు నెమ్మదిగా ఉండు సహాయపడుతూ సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. ఎవరు నష్టపోకుండా కృప చూపిస్తారని ప్రార్థన చేస్తారు. సమస్తం నీ కృపగా హస్తానికి అప్పగించుకుంటూ సహాయపడుతున్నాడు. నీ పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన మూల్యమైన రక్తప్రోషములు తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేయండి. ఆదివారం ప్రభుత్వ పరిచయం కూడా ప్రార్థన చేయండి.